కార్మిక సమస్యలపై పోరాటం చేస్తున్న హెచ్ఎంఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా యూనియన్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పతం రాజబాబు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ రోజు బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్పిలో సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డుని వెంటనే పెట్టాలని, సొంతింటి పథకం అమలు చేయాలని, కార్మికులకు ఫ్లెక్స్ అలవెన్స్ పై ఐటీ రద్దు చేయాలని, మారుపేర్లు సరిచేసి కార్మిక బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తున్న హెచ్ఎంఎస్ యూనియన్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రియాజ్ అహ్మద్లను అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. కార్మిక సమస్యలపై గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేస్తారని అన్నారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విజిలెన్స్ పరిధిలో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించేసి కార్మిక బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలనేది 3వ పాయింట్. తర్వాత అలవెన్స్లపై మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి నెల ఒక్కొక్క కార్మికుడికి 20-30 వేలు కట్టవుతా ఉంది. అది కోల్ ఇండియాలో ఏ విధంగా అయితే వాళ్లకు పెన్షన్ మీద అలవెన్స్ల మీద ఐటీ యాజమాన్యం చెల్లిస్తూ ఉంది, అదేవిధంగా మన యాజమాన్యం మన అధికారులు కూడా పూర్తిగా కార్మికులతోనే పనిచేయాలని ఈ ప్రైవేట్ కార్మికులు చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా పర్మిట్ చేయాలి, కొత్త బ్యాలు ఏర్పాటు చేయాలనేది డిమాండ్లతోని ఈరోజు నల్ల బ్యాడ్జీల నిరసన హెచ్ఎంఎస్ యూనియన్ గా మేము చేస్తా ఉన్నాం. దయచేసి కార్మిక వర్గం అందరూ కూడా ఈ జెండాలను పక్కన పెట్టేసి అధికారులకు కూడా విన్నవిస్తా ఉన్నాం. సరే, ఈ యొక్క సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించేసి మన సంస్థను కాపాడుకునే విధంగా అందరూ సహకరించాలని హెచ్ఎంఎస్ యూనియన్ గా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన యజమానానికి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం.